ఎవరైనా ఒక యజమాని తన సర్వెంట్కి ఒక పని అప్పగించినప్పుడు ఆ సర్వెంట్ ఆ పని చేస్తున్న సమయంలో ఏదైనా ఒక రాంగ్ఫుల్ యాక్ట్ కమిట్ చేస్తే ఆ రాంగ్ఫుల్ యాక్ట్కి సర్వెంట్తో పాటు మాస్టర్ కూడా అంటే యజమాని కూడా రెస్పాన్సిబుల్ అవుతాడనమాట. దీన్నే వైకారియస్ లయబిలిటీ అని పిలుస్తారు. ముఖ్యంగా ఈ వైకారియస్ లయబిలిటీ అనేది 2 మ్యాక్సిమల మీద బేస్ అయి ఉంటుంది. అందులో మొదటిది క్యూ ఫాసిట్ పెరాలియం ఫాసిట్ పెర్సే, అంటే హీ హూ యాక్ట్స్ త్రూ అదర్స్ యాక్ట్స్ హిమ్సెల్ఫ్. అంటే ఎవరైనా ఒక వ్యక్తి ఇతరుల చేత పని చేయిస్తే ఆ పని అతను చేసినట్టే. అంటే ఒక యజమాని తన సర్వెంట్ చేత పని చేయించాడు అనుకోండి, ఆ పని ఆ యజమాని చేసినట్టే అని దీని అర్థం. ఇక రెండవది రెస్పాండెడ్ సుపీరియర్, అంటే లెట్ ద సుపీరియర్ రెస్పాన్సిబుల్ లేదా లెట్ ద మాస్టర్ రెస్పాన్సిబుల్ అని అర్థం అనమాట. అంటే ఒక సర్వెంటు ఒక రాంగ్ఫుల్ యాక్ట్ కమిట్ చేస్తే దానికి యజమాని కూడా రెస్పాన్సిబుల్ అవుతాడు, అంటే యజమాని కూడా లయబుల్ అవుతాడు అనమాట. అంటే ఈ 2 మ్యాక్సిమల మీద బేస్ అయ్యి వైకారియస్ లయబిలిటీ అనేది ఉంటుంది. ముఖ్యంగా వైకారియస్ లయబిలిటీకి ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఏంటంటే అవి మాస్టర్ సర్వెంట్ రిలేషన్షిప్ అయినా ఉండొచ్చు, లేదంటే ఒక ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్ ఉండొచ్చు, లేదంటే పార్ట్నర్షిప్ అయినా సరే కూడా ఉండొచ్చు అనమాట. అంటే ఒక పార్ట్నర్ చేసినటువంటి రాంగ్ఫుల్ యాక్ట్కి ఇంకొక పార్ట్నర్ కూడా లయబుల్ అవుతాడు అనమాట. సో రెండోది ఏంటంటే ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జరగాలి. అంటే ఆ పని అప్పగించినటువంటి సమయంలో మాత్రమే, అంటే ఆ పనికి సంబంధించినటువంటి సందర్భంలో మాత్రం రాంగ్ఫుల్ యాక్ట్ కమిట్ చేస్తేనే యజమాని కూడా రెస్పాన్సిబుల్ అవుతాడు. థ్యాంక్ యూ.